డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా మనం ఒక న్యూస్ విన్నాం. కేరళలో జరిగిన న్యూస్ ఏంటంటే ఇంట్లో ఉన్న సొంత చెల్లిని, ఐ థింక్ 16 ఇయర్స్ అనుకుంటా, ఆమెకి సొంత అన్ననే రేప్ చేసి శారీరక హింసను చూపించి అమ్మాయి గర్భం దాల్చింది అని మనం వీడియో కూడా చేసాం. ఇటువంటి కేసెస్ బయటికి రానివి చాలా ఉన్నాయి. తెలిసి తెలియని వయసులో ఇంట్లో ఉన్న చెల్లినే, ఇంట్లో ఉన్న అక్కలను మానసిక శారీరక హింసకు కానివ్వండి, ఆ చర్య చేయాలని పాల్పడినప్పుడు చేసే ప్రక్రియ కానివ్వండి, ఆడపిల్లలు మేము ఇది ఫేస్ చేస్తున్నాము, మా ఇంట్లోనే ఉంది, మేము పేరెంట్స్కి చెప్పుకోలేకపోతూ ఉన్నాం, సమాజంలోనికి రాలేకపోతూ ఉన్నాం అని సతమతం అవుతూ ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించి అంటే ఆ బిహేవియర్ని ఏ విధంగా చూడాలి అంటారు, ఆ బిహేవియర్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటారు, అండ్ దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, న్యాయపరంగా మనం చూసుకుంటే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అంటారు ఆడపిల్లలు కనుక అడ్వకేట్స్ని ఆశ్రయించి హెల్ప్ తీసుకుంటే? ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ క్వశ్చన్లో అమ్మ ఉషా గారు, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి, అండ్ సామాజికమైన ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి, అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ సామాజికమైన ఆస్పెక్ట్స్లో ఫస్ట్ చెప్తాం. సామాజికమైన ఆస్పెక్ట్స్లో మీకు చెప్తే మనం భారతీయ సాంప్రదాయం అన్నది మనకు అర్థం అవుతుంది. ఈ రిలేషన్ విత్ ఓన్ సిబ్లింగ్స్ అన్నది మనకి ప్రొహిబిటెడ్. ప్రపంచం మొత్తం మీద ప్రొహిబిటెడ్. మనకి ప్రొహిబిటెడ్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ప్రొహిబిటెడ్ అంటే ప్రపంచం అంతా ఇండియా ఇంకా చూస్తుంది హౌ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. ఎందుకంటే వాళ్ళకి ధార్మికమైనటువంటి, వాళ్ళకి శాస్త్రీయంగా, వాళ్ళకి ఒక పుస్తకం ద్వారా ఎటువంటి దాన్ని విపులీకరించలేదు కాబట్టి మనకి ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. మనకి ఎందుకు ప్రొహిబిటెడ్ అంటే మన ధర్మశాస్త్రంలో మనకి చాలా క్లియర్గా చెప్పారు. ఒక ఋషితుల్యుడు తన శిష్యులకు చెప్తా, ఒక రాకుమారుడు తన చెల్లి కలిసి ఒకే ఇంట్లో పెరిగారట. ఆ చెల్లి ఆ రాకుమారుడిని నిన్ను వరిస్తాను అని చెప్పేసి అడిగిందట. అప్పుడు ఆ రాకుమారుడు ఇచ్చిన సమాధానమే ఈ రోజున మన ధార్మిక శాస్త్రంలోనూ మనకి ఇచ్చినటువంటి ఈ సిబ్లింగ్స్ మధ్య ఉన్నటువంటి మ్యారేజ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి మనం చెప్తాం. ఆ రాకుమారుడు ఏమని చెప్పాడంటే, నువ్వు నేను ఒక పేగు నుంచి వచ్చిన వాళ్ళం, నీకు నాకు ఒక బ్లడ్డే ప్రవహిస్తుంది, నువ్వు నేను ఇప్పటి వరకు స్నేహితులం కాదు, అంతకన్నా మించినటువంటి బాంధవ్యం ఏదో మన ఇద్దరి మధ్యన ఉంది. ఈ బాంధవ్యానికి కామం అనే పేరు పెట్టడం సముచితం కాదు. ఈ బాంధవ్యాన్ని ఇట్లాగే ఉంచుతాం. అప్పుడు పవిత్రమైనటువంటి బాంధవ్యం మనకి ఎల్లకాలం 100 సంవత్సరాలు నడుస్తుంది. నాకు నీకు కామం అనేటువంటి బాంధవ్యం వేరే ఒక్కొక్క వ్యక్తులతోటి కానిద్దాం అని చెప్పిన దాన్ని భారతీయులు మన మనుధర్మశాస్త్రం కూడా దాన్ని డెవలప్ చేసి తర్వాత సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ప్రొహిబిటెడ్ రిలేషన్స్ కింద రిలేషన్ బిట్వీన్ ద సిస్టర్స్, ఓన్ సిస్టర్స్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి మనకు చెప్పారు. దీని తర్వాత ఏదైనా ఒక శాస్త్రం వచ్చిందంటే అది ఏదైనా ఒక వాట్ వి కాల్ బ్రిటిష్ వారు తీసుకొచ్చిన శాస్త్రం కావచ్చు, లేకపోతే ఈ అరబిక్ కంట్రీస్లో వచ్చిన శాస్త్రం కావచ్చు. దిస్ రిలేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రొహిబిటెడ్ రిలేషన్. అంటే ఈ ఇద్దరి మధ్యనటువంటి ఉండే రిలేషన్ ప్రొహిబిటెడ్ రిలేషన్. మనం వీఆర్ గ్రోన్ అప్ టు దట్ ఎక్స్టెంట్. అక్కడ వరకు అంటే నిన్న మొన్నటి వరకు చెప్పాలంటే ఏదైనా వీడికి ఒక ప్రొహిబిటెడ్ అంటే ఒక స్టెప్ ఒక కర్టెన్ అప్ ఏదైనా ఉందంటే ఈ రకమైనటువంటి. కానీ తర్వాత ఏమైందంటే ఈ ఉద్దేశాలు ఎందుకు మారాయంటే నాట్ బికాజ్ ఆఫ్ ఈ శాస్త్రంలో కానీ మనుషుల మధ్యన ఉన్నటువంటి మార్పుకు వల్ల కాదు. నేను అధ్యయనం చేసింది ఏంటంటే, ఈ వచ్చినటువంటి ఈ ఇంగ్లీష్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సెక్షువల్ పోర్న్స్ అన్ని చూసి మదర్ అండ్ సన్, బ్రదర్ అండ్ సిస్టర్ అని సపరేట్గా కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. అవి ప్రొహిబిట్ చేయనన్నాళ్ళు ఇది ప్రొహిబిట్ అవుతుంది. మదర్ అండ్ సన్, బ్రదర్ అండ్ సిస్టర్, అసలు ఏంటిది? వాట్ వి కాల్ సెక్షువల్ వాంట్స్ విత్ సిస్టర్ అనేకమైనవి. ఈ రోజున మీరు ఈ ట్యూబ్స్ని మీరు వెరిఫై చేస్తే కనుక అనేకమైనవి శాస్త్రీయంగా చూస్తే కనుక చాలా వరకు మార్కెట్లో దొరికేస్తున్నాయి. మార్కెట్లో కాదు, ఇంటర్నెట్లో దొరుకుతాయి. ఒకప్పుడు మార్కెట్లో నచ్చి ఇప్పుడు ఇంటర్నెట్లో ఈజీగా దొరుకుతున్నాయి. ఒక శృంగారానికి ఏంటంటే ఒక పద్ధతి పెట్టారు మనకి.
భారతదేశంలో మన ధర్మం ప్రకారం వాడికి ఆ గుడిలో ఉండేటువంటి చిత్రాలు చూసి ఓకే ఇది కామం ఇట్లాగా కామశాస్త్రం అధ్యయనం చేసినప్పుడు దాన్ని చూపించి వీళ్ళకి ఏదో చెప్పి ప్రాక్టికల్ వాటి థిరాటికల్ నాలెడ్జ్ వీళ్ళకి నేర్పేవారు కామశాస్త్రం నేర్పినప్పుడు అది అర్థమయ్యేది. తర్వాత వీడు రహస్యంగానే గుట్టుగానే ఎవరికి తెలియకుండా ఈవెన్ పెళ్ళైన తర్వాత జరిగే తంతు కూడా రహస్యంగానే జరగాలి ఇది అని చెప్పేసి ఒక ఫిలాసఫీ మనకుంది. ఇది కర్టెన్ ఓపెన్ అవ్వలేదు, ఇప్పటి వరకు ఓపెన్ అవ్వలేదు, ఇంకా ముందు కూడా ఓపెన్ అవుద్దని అడిగింది. ఎందుకంటే నా భారతదేశం మీద నాకున్న అపారమైన నమ్మకం. ఎక్కడో 1-2 ఈ ఉండేటువంటి పాశ్చాత్యకమైనటువంటి చర్యల వల్ల ఏమో కొన్ని మార్పు వస్తాయేమో కానీ భారతదేశం ఇంకా ఆ అధ్వానమైన పరిస్థితి రాదు, వచ్చే అవకాశం కూడా లేదు. అంటే సార్ పేరెంట్స్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇలాంటివి విన్నప్పుడు మీరు అన్నట్టుగానే మన దేశంలో చూసుకుంటే 1-2 ఎక్కడో వెలుగులోకి వస్తున్నాయి, మనం వింటూ ఉన్నాము. బట్ అదే అలవాటు అవుతే అదే ఇంకొకళ్ళు చూసి చెయ్యొచ్చేమో అన్న భావనకి వెళ్ళిపోతే మీరు అన్నట్టుగా ఇంటర్నెట్ అరచేతుల్లో ఉంది, మనం ఏది కావాలనుకుంటున్నాం ఎలా కావాలనుకుంటున్నామో అలా మనకు చూపించేస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఎలా అలర్ట్ అవ్వాలి అంటారు? మరి మీకు ఇక్కడ ఒక డేంజర్ ఒకటి చూస్తున్నారమ్మా, ఇంకొక డేంజర్ నాకు స్పృహలోకి వస్తుంది. ఏ రిలేషన్ బిట్వీన్ ద డాటర్ అండ్ ఫాదర్, అది కూడా చూడాలి. ఒక కోణం మీరు చెప్పారు, ధైర్యంగా చెప్పారు, ఇంకో కోణం నేను ఇంకొంచెం ధైర్యంగా చెప్తున్నాను. రిలేషన్ బిట్వీన్ ద డాటర్ అండ్ సన్, ఇది కూడా ఒకటి వస్తే ఇంకోటి కూడా డెవలప్ అవుతుంది. దీన్ని కూడా మన ధర్మశాస్త్రంలో, అంటే మన ధర్మశాస్త్రం అన్నది బిహేవియరల్ సైన్స్ కింద చూసుకుంటే అడ్వాన్స్డ్ బిహేవియరల్ సైన్స్ అమ్మా, ఎంతో ఆలోచించి చెప్పారు. ఏమన్నారంటే 8 సంవత్సరాలు దాటినటువంటి ఒక అమ్మాయి తోటి ఫాదర్ ఎట్లా ప్రవర్తించాలి, బ్రదర్ ఎట్లా ప్రవర్తించాలి మనకు ఒక నిర్దేశమైనటువంటి ఒక షరతులు ఉన్నాయి. ఆ పక్క మీద వీడు కూర్చోకూడదు, వాళ్ళిద్దరూ కలిపి, అంటే ఇప్పుడు ఉన్న ఓన్ హౌస్ అయినా సరే మదర్ హ్యావ్ టు స్లీప్ విత్ ద డాటర్ ఎలోన్ అండ్ ఫాదర్ హ్యావ్ టు స్లీప్ విత్ ద సన్ ఎలోన్. అప్పుడు వాడికి ఏమవుతుందంటే కొన్ని వాళ్ళలో ఉండేటువంటి బయలాజికల్ చేంజెస్ వచ్చినా సరే దాన్ని అణుచుకోవాలని ఒక ఫీలింగ్ డెవలప్ అవుతుంది. ఈ రోజుల్లో మనం చాలా దారుణంగా ఏంటంటే మై డాటర్ ఈస్ డిజైరింగ్ ఫర్ ఎ రూమ్, మై సన్ ఈస్ డిజైరింగ్ ఫర్ ఎ రూమ్, వాట్ స్టడీ రూమ్ అండ్ స్లీపింగ్ రూమ్, వీడి స్టడీ రూమ్ అండ్ ఈ అమ్మాయి స్టడీ రూమ్ అండ్ స్లీపింగ్ రూమ్. ఇది దేనికోసం? టు ఎంజాయ్ దర్ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ దే ప్రొక్యూర్ ద చిల్డ్రన్. ఒక స్థాయి 10 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నీకుండేటువంటి ఈ ప్రైవసీ అనేటువంటి పదవి ఏదైతే ఉందో అది నువ్వు మర్చిపోవాలి. నువ్వు ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు వద్దు అనుకుంటున్నావు, నీ ఇష్టం, అది నువ్వు వద్దు వద్దు అసలు పక్కన పెట్టేసేసాయి. ఇండివిజువల్ ఫ్యామిలీస్లో, న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ వాట్ వి కాల్ ఈ స్మాల్ ఫ్యామిలీస్లో ఒకళ్ళు లేక ఇద్దరు వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు వాళ్ళ కోసం నువ్వు త్యాగం చేయాలి. నీకు ఉమ్మడి కుటుంబం వద్దని ఒక త్యాగం అడిగినప్పుడు సెకండ్ త్యాగం నువ్వు చేయనంటే అవ్వదు. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా? వాళ్ళ కోసం నీ లైఫ్ కంటిన్యూ చేయాలి. వాళ్ళ కోసం నువ్వు లైఫ్ కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళతోటి ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలి. ఫ్రెండ్లీ రిలేషన్ డెవలప్ చేసుకున్నప్పుడు నీకు వాళ్ళ యొక్క బిహేవియరల్ సైన్స్ అర్థమవుతావు. నిజంగా అమ్మ, ఫాదర్ సన్ తోటి డాటర్ తోటి ఫ్రెండ్గా ఉన్నప్పుడు, మదర్ సన్ తోటి డాటర్ తోటి ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి దురాలోచనలు రావు. అది కోల్పోయాము. ఎప్పటికప్పుడు అరే మీ చెల్లిని డ్రాప్ చేయరా చెప్పడం తప్పు నా దృష్టిలో. ఇప్పట్లో ఉన్న పరిస్థితి, కాలేజ్ డ్రాప్ చేయాలంటే ఫాదరు లేకపోతే నువ్వు డ్రాప్ చేయి అంటే నేనంటే డైరెక్ట్గా చెప్తున్నా, ఫిజికల్ టచ్ అనేది ఉండదు. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అబ్బాయికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ టచ్ అనేది వద్దు. ఆ టచ్ అన్నది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా దట్ విల్ డెవలపింగ్ ఏ బయలాజికల్ చేంజెస్ బిట్వీన్ దెమ్. అప్పుడు ఏమవుతుంది, చాలా వరకు ఇంట్లో మళ్ళీ ఇంట్లో పరిస్థితులు, ఇంట్లో కనుక కొంచెం విలువలతో నిండినటువంటి కుటుంబం అనుకోండి, విలువలతో నిండిన కుటుంబంలో అయితే ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ముట్టుకోవద్దు, లేకపోతే అదే మనం చాలా జాగ్రత్తగా ఉండాలేమో, బయలాజికల్ చేంజెస్ వచ్చినా సరే వాడు అంచుకుంటూ ఉండేది. ఈ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు వాడికి అనుకూలంగా ఉందనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు, హీ విల్ థింక్ ఫర్ సెకండ్ రిలేషన్షిప్. వాడికి బయట దొరకదు, వాడికి బయట వాడికి వాంఛలు ఏదైనా తీర్చడానికి బయట అడిగేటువంటి ధైర్యం ఉండదు. ఇంకా ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళని అడగచ్చా అన్న ఫీలింగ్ డెవలప్ అవుతుంది, ఎందుకు ఉండే పరిస్థితులు బట్టి. అందుకని మెయిన్ ఈ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా, ఇంట్లో పెద్దవాడు ఉన్నా చాలా జాగ్రత్తగా వీళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే వాడు ఎవరితోటైనా తిరుగుతున్నాడు, ఏ అమ్మాయి ఎవరితోటైనా తిరుగుతుంది, ఇదంతా పక్కన పెట్టేసేయండి. వీళ్ళిద్దరి మధ్యన ఎట్లా బిహేవియరల్స్ ఉంది,
వీళ్ళిద్దరి మధ్యన సీక్రెట్స్ అనేది డెవలప్ అవుతున్నాయా, సీక్రెట్గా లైఫ్ ప్రైవసీ అనేది ఏదైనా ఉందా అన్నది చాలా నిశ్చితంగా చాలామంది ఈ మధ్యన వింటూ ఉంటారమ్మా. నేను మా అబ్బాయి మా అమ్మాయి వాళ్ళిద్దరి మధ్యన ఎంత రహస్యాలు ఉంటాయో అంటారు. ఏంటి రహస్యాలు? వాళ్ళిద్దరి మధ్యన రహస్యాలు ఏంటి అంటే ఆ రహస్యం అన్నది ఈ రహస్యానికి కూడా తావిస్తుంది అని చెప్పి ఆలోచన తల్లిదండ్రులు రావాలి. ఎందుకంటే కాలం అలా మారిపోయింది. మారిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే కళ్ళు మూసుకుంటాక ఏం లేదమ్మా. నెట్లో అన్ని దొరికేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం అనేది తప్పు నా దృష్టిలో. యూ కాంట్ ప్రొవైడ్ స్టాపేజ్ ఆఫ్ ఫోన్ టు ద చిల్డ్రన్. ఆ ప్రొవిజన్ ఏం లేదు కదా ఇంట్లో. మీరు ఫోన్ ఆపేస్తున్నాం, ఫోన్ ఇవ్వనంటే ఏం లేదు. అది ఎట్లా అంటే కళ్ళు మూసుకుని, అది పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న ఎవరు చూడట్లేదేమో, తప్పమ్మా. అది మన మైండ్ సెట్ మారాలి ముందు. లేదు ప్రతిదీ పిల్లలకి అవైలబుల్గా ఉంది, వాళ్ళు చూడొద్దంటే చూడకుండా ఆగరు. ఇప్పుడు మన పరిస్థితులు మార్చుకోవాలి. ఈ మార్పు అనేది మన దగ్గర రావాలి, ఆటోమేటిక్గా మన దగ్గరే రావాలి. అంటే మన దగ్గరికి వచ్చినటువంటి ఈ మార్పుని ఇప్పుడు కేరళ అని మీరు అడిగారు, ఓ స్టేట్, కేరళ స్టేట్ అడిగారు. కేరళ ఏంటమ్మా, ఇట్ ఇస్ హైయెస్ట్ లిటరసీ స్టేట్. ఎప్పుడైతే లిటరసీ స్టేట్ వస్తుందో దాని అర్థం ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు ద వెస్టర్నైజేషన్. వెస్టర్నైజేషన్లో మీకు అంతకుముందు చెప్పాను, ఇది కామన్ ఆస్పెక్ట్ అయినప్పుడు, అంటే స్టెప్ సన్కి, స్టెప్ డాటర్కి, స్టెప్ సిస్టర్స్కి, అంటే ఈ రిలేషన్స్ వాళ్ళకి మొదటి భార్య కొడుకు, రెండో భార్య కొడుకు, మొదటి భర్త కొడుకు, రెండో భర్త కొడుకు, వాళ్ళ మధ్య రిలేషన్స్ తప్పేం లేదు అనేది, ఈవెన్ దట్ వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ మూవీస్ కూడా చాలా వచ్చేస్తున్నాయి అమ్మా. అండ్ సిస్టర్స్ మధ్యన, నాట్ ఓన్ సిస్టర్స్, అంటే స్టెప్ సిస్టర్స్, హాఫ్ బ్లడ్ సిస్టర్స్ అంట, హాఫ్ బ్లడ్ రిలేషన్స్ అంట. హాఫ్ బ్లడ్ రిలేషన్స్ మధ్యన ఉండేటువంటి సెక్షువల్ రిలేషన్స్ తప్పు కాదు అనేది ఎప్పుడైతే మీకు అవైలబుల్ ఇన్ మార్కెట్ ఉన్నప్పుడు వాడికి ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఆ ఆలోచన విధానంతో అన్నీ ఓపెన్ అప్ అయిపోయి ఉన్నాయి, ఏమి నువ్వు ఆపాలంటే ఆపలేవు. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇంట్లో బిహేవియరల్ సైన్సెస్ నువ్వు మార్చాల్సి. బిహేవియర్ సైన్స్ అంటే నువ్వు నీ కూతుర్ని కాపాడుకుంటూ ఉండాలి, నువ్వు నీ కొడుకుని కాపాడుకుంటూ ఉండాలి. అవి ఓపెన్ అప్ అయిపోయినాయి. హీఈస్ అనలైజింగ్ ఎవ్రీథింగ్. అసలు ఏంటిది అన్నది అర్థమైపోయింది అడిగి. దాంట్లో ఇంకా అసలు నువ్వు ఆపాలన్నా ఆపలేవు. ఎంతసేపు ఆపగలవు అమ్మా నువ్వు ఫోన్లో, ఇది చూడొద్దు అనేది ఎంతసేపు ఆపగలవు? నీకు తెలియని టైంలో చాలా టైంలో చూస్తున్నాడు, మర్చిపోండి, ఇంకా ఆపటం అనేది మర్చిపోండి. ఇప్పుడు నీ కూతుర్ని కాపాడుకో, నీ కొడుకుల దగ్గర నుంచి, నీ కొడుకుని కాపాడుకో మిగతా కూతురు దగ్గర నుంచి, ఇద్దరు వయసు వరుస. నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ బయాస్డ్ వై, ఇద్దరి నుంచి కాపాడుకో అనేది నీకు నీ చేతిలోకి వచ్చేసింది. ఇంకా ఇది కరోనా వైరస్ కన్నా ఫాస్ట్గా వెళ్తుందమ్మా, చూస్తూ ఉండండి. మీకు ఎందుకంటే ఒక హత్య చేశారు ఈ రకంగా అంటే, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అకార్డింగ్ టు ఇండియన్ వాట్ వి కాల్ క్రైమ్ సైన్సెస్ ఏమంటుందంటే, ఆ రకమైన క్రైమ్ మనం ఎట్లా చేయొచ్చు అని ఆలోచించేటువంటి మైండ్ సెట్స్ కొన్ని వేలు డెవలప్ అవుతున్నాయి. ఈ రకంగా ఇది జరుగుతుంది అంటే అంతకుముందు లోపల ఎక్కడో వాడికి ఉండేటువంటి పర్సెప్షన్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. కేరళలో అట్లా జరిగింది కదా, మనం చేయటం తప్పు కాదేమో. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. ఎందుకు ఫ్లేరప్ అయిందో అది ఫ్లేరప్ అయింది. బట్ అటువంటి ఇన్సిడెంట్స్ ఎంతవరకు గోప్యంగా ఉంచితే ఇప్పుడు ఉండేటువంటి యువతకి అది గోప్యం అన్నది చాలా అవసరం. మీరు అన్నట్టుగానే ఇందాక ఇటువంటివి ఆపలేము, మనం మొబైల్ చూడడాన్ని ఆపలేము. కొన్నిసార్లు వరకు మనం కట్టడి చేసిన లేని టైంలో చూసే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు బాడీలో కొన్ని చేంజెస్ ఒక వయసు దాటిన తర్వాత వచ్చేవి. ఆ చేంజెస్ని, ఆ అట్రాక్షన్స్ని మనం ఆపలేము, కంట్రోల్ చేయలేము. కానీ బిహేవియర్ని మన విలువలతో మార్చే అవకాశం ఉంటుంది, కౌన్సిల్ చేయొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి సార్ పురాణాలు చెప్పండి, ఇతిహాసాలు చెప్పండి, మన ధర్మం ఇది చెప్పండి, చెప్పే ఓపిక ఎవరికి అసలు నీకు తెలుస్తే కదా, నీకు తెలియాలి. ఫస్ట్ తెలుసుకొని పిల్లలకు చెప్పండి, ఇది మన బిహేవియర్ అంటే. ఇప్పుడేనమ్మా బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు రామాలయం ఎక్కడ కడుతున్నారంటే దాని మీద విమర్శించకండి. ఎవరైనా సరే, ఏ క్యాస్ట్ అయినా, ఏ రిలీజియన్ అయినా సరే, దాని చరిత్ర ఆలోచించండి. 500 years నుంచి అది పోరాటం చేసి ఈరోజు కట్టుకుంటున్నారు. అది గొప్పది అనేది నీకు నేర్చుకోరు. నువ్వు ప్రతిదీ నువ్వు తెలుసుకో. ఫస్ట్ నువ్వు తెలుసుకో, నీకు తెలియదు. ఫస్ట్ నీకు సీరియల్సే కావాలి, నీకు రామాయణం ఇతిహాసాలు వద్దు, నీకు వాళ్ళు ఎవరు, ఆ క్యారెక్టర్స్ ఎవరు వద్దు. నీకు తెలియనప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? సార్ మీరు అంటుంటే చాలా మంది పేరెంట్స్కి కౌన్సిల్ చేయడం రాదు, ఎలా చెప్పాలో ఆ పద్ధతి తెలియదు. పర్సనల్గా మా పిల్లల్లో బిహేవియర్కి సంబంధించి కొన్ని చేంజెస్ మేము చూస్తూ ఉన్నాం. బయట సమాజం తీసుకొచ్చి మేము ఇది అని చెప్పుకోలేము, మాకు కౌన్సిలింగ్ కావాలి, ఎస్పెషల్లీ పిల్లలకి సంబంధించి అన్నప్పుడు మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు మన కంట్రోల్ దాటింది ఏదైనా సరే. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ గుడ్ కౌన్సిలర్స్ ఇన్ ద హౌస్.
బికాస్ దే కౌన్సిల్ విత్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ సైకాలజీ ఏం అక్కర్లేదమ్మా. వాళ్ళ అనుభవమే చాలా పెద్ద సైకాలజీ మన వాళ్ళ ఇతిహాసాలు చదివేస్తున్నారు కాబట్టి, రామాయణ మహాభారతాలు చదివేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మైండ్లోనే ఒక సైకాలజీ సబ్జెక్ట్ వచ్చేసింది. వాళ్ళు చక్కగా కూర్చోబెట్టి పిల్లలకి వాళ్ళకి ఎట్లా సైకలాజికల్ వాల్యూస్ చెప్పాలి అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు అవి లేవు, మర్చిపోండి. ఇంకా ఇప్పుడు తీసుకురావాలంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ షడన్ ఇట్ కెన్ నాట్ బి హ్యాపెన్, ఇట్ విల్ నాట్ బి హ్యాపెన్. ఇప్పుడు ఏం చేయాలి? ఆప్షనల్ ఏంటి? ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉన్నారు. ఫ్యామిలీ కౌన్సిలర్స్ నీకు కొంచెం ఎబ్నార్మాలిటీకి ఉంటే ఇంట్లో ఏదైనా నడుస్తూ ఉంటాయి. నీ కొడుకు రెగ్యులర్గా ఒక డ్రగ్స్ తీసుకుంటున్నాడు, నీకు కొడుకు రెగ్యులర్గా ఒక చెడు తిరుగుతున్నాడు, నీ కూతురు రెగ్యులర్గా ఒక ఫ్యాంటసీస్లోకి వెళ్తుంది. మన ఈ మధ్యన ఒక మూవీ చూశాను, దాంట్లో అంత విచ్చలవిడిగా నేను ఈ మధ్యన చూడలేదు. ఆడవాళ్ళకి కనుక వాంట్స్ పెరిగితే ఎట్లా బిహేవ్ చేస్తారు, అవసరం ఆ సబ్జెక్ట్. ఇప్పుడు అదేం అవసరమైన సబ్జెక్ట్ కాదు, బట్ అట్లాంటివి కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఈవెన్ అవైలబుల్ ఇన్ అవర్ ఓన్ లింగ్విస్టిక్ లాంగ్వేజెస్, మన తెలుగులో కూడా దొరికేస్తున్నాయి. నువ్వు అట్లాంటి బిహేవియరల్ సైన్స్, నీకు ఇంట్లో కూతురు బిహేవియరల్ సైన్స్ కొంచెం అబ్నార్మల్గా ఉంది, టేక్ టు కౌన్సిలర్. ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, తీసుకెళ్ళండి. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళటం అనేది ఒక ఆలయం అనుకోండి, కొంచెం గుడికి తీసుకెళ్తున్నాం అనుకోండి, నీ వల్ల కాలేదు కాబట్టి అక్కడ తీసుకెళ్తున్నాం అనుకోండి. కొంచెం అది తీసుకెళ్ళకపోతే ఇట్ విల్ గెట్ డిట్రాయిటెడ్. అది పెరుగుతూ ఉంటుంది, వ్యాధిలా పెరుగుతుంది. అందుకే మనకి మీరు లీగల్ ఆస్పెక్ట్ అడిగారు, 377 సెక్షన్ ఉందమ్మా. దాంట్లో ఏంటంటే అబ్నార్మల్ సెక్షువల్ రిలేషన్స్ ఏదైనా ఉంటే కనుక, అన్యాచురల్ సెక్స్, దిస్ ఈజ్ కాల్డ్ అన్యాచురల్ సెక్స్. న్యాచురల్ సెక్స్ ఈజ్ సెక్స్ విత్ వైఫ్ ఆర్ సెక్స్ విత్ అదర్ పార్ట్నర్. అన్యాచురల్ సెక్స్ కింద సిబ్లింగ్స్ మధ్య జరిగితే కనుక దట్ కిల్ బి అట్రాక్టెడ్ అండర్ సెక్షన్ 377. అండ్ 357 కూడా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అమెండ్ అయినటువంటి యాక్ట్లో కూడా 357కి మంచి ప్లేస్ అనేది వచ్చింది. ఈవెన్ 377 కూడా, 377 ఒక స్టేజ్లో తీసేసేయమన్నారు. కానీ ఆ తీసేసేయమన్నది కాదు, ఆ తీసేసేయమన్నది ఏమంటే హిజార్డ్స్కి ఉండేటువంటి థర్డ్ జెండర్ ఉండే సెక్స్ని ప్రోత్సాహం చేయడం కోసం 377 తీసేయమన్నారు. 377 తీయలేదు. ఇప్పటికీ అన్యాచురల్ అఫెన్సెస్ ఉన్నాయి. ఈ సెక్షువల్ రిలేషన్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ రిలేషన్లో దాంట్లో పనిష్మెంట్ ఉంది. 376 రేప్లోనే కాదు, మైనర్ అయితే రేప్ ఎటు ఉంది, ఈవెన్ అది వీళ్ళకి వర్తిస్తుంది. దేర్ ఈజ్ అ ప్రొహిబిషన్ ఇన్ ద లా, దాంట్లో డౌటే లేదు. సపరేట్గా లేదు, ఐ మీన్ వీళ్ళకంటే బ్రదర్ అండ్ సిస్టర్ లేదు కానీ, బట్ ఇట్ కమ్స్ అండర్ అన్యాచురల్ అఫెన్సెస్. న్యాచురల్ అఫెన్సెస్ కాకుండా ఉండేదానికి దానికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా పెద్ద సబ్జెక్ట్, ఒక ఎపిసోడ్లోనూ ఒక 10 నిమిషాల్లో మాట్లాడేది కాదు. మాట్లాడుకుంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.